హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి జిల్లా నుంచి మన ఛానల్ని ఫాలో అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ కోసం ప్రజెంట్ అయితే ఒక జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ టీచర్ మరియు కార్యకర్తలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి మీకు ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. మీ జిల్లాకు సంబంధించిన ఈ నోటిఫికేషన్, ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ రాగానే వీడియో చేయాలి అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ జిల్లా ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలని చెప్తాను. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేవి మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కెరియర్ గైడెన్స్ అనేది ఎవరు ఫ్రీగా ఇవ్వరు, కానీ జాబ్స్ అకాడమీ నుంచి మీకు కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు ఫాలో చేయండి. అండ్ అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మీకు ఏ ఉద్యోగానికి సంబంధించిన డౌట్ అయినా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ అండ్ సాధికారత అధికారి కార్యాలయం విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. సో ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో మీ జిల్లాకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాగాలే వీడియో చేయాలి అంటే కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది విశాఖపట్నం జిల్లాలో ఉన్న 3 ICDS ప్రాజెక్టులలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది. సో మనకు అంగన్వాడీ కార్యకర్త 2 ఉద్యోగాలు, అంగన్వాడీ సహాయకురాలు 37 ఉద్యోగాలు, టోటల్గా 39 వేకెన్సీస్ని అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబోతున్నారు. సో అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే సేమ్ ఇవే క్వాలిఫికేషన్ ఉంటాయి, ఇదే విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో దట్ మీరు వీడియో చూస్తే మీకు దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకు ఈ పోస్టులకు అప్లికేషన్ చేయాలనుకున్నట్లయితే పెళ్ళైన అమ్మాయి, సో స్థానికంగా ఉండాలి. ఓకేనా, మనకు ఈ 39 వేకెన్సీలలో ఏ విలేజ్లో అయితే వస్తున్నాయో ఆ విలేజ్కి సంబంధించి స్థానికురాలు అయి ఉండాలి. అండ్ మ్యారీడ్ క్యాండిడేట్ అయి ఉండాలి. 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. 21 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలి. ఓకేనా. సో అదేవిధంగా SC ST క్యాండిడేట్స్ అయితే 18 సంవత్సరాల వయసు ఉన్నా సరిపోతుంది. 10వ తరగతి పాస్ అయి 21 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండి పెళ్ళైన అండ్ స్థానికంగా ఉండే ఎవరైతే ఉన్నారో, వివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15 ఫిబ్రవరి 2024 వరకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టడానికైతే ట్రై చేయండి. ఏవైతే నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నాయో వాటితో పాటు, ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటు నివాసం అండ్ క్యాస్ట్ అండ్ మ్యారేజ్ సంబంధించిన ఏవైతే జిరాక్సెస్ ఉన్నాయో వాటిని గెజిటెడ్ ఆఫీసర్స్తోనే మీరు సైన్ చేయించి శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయం ఏదైతే ఉంటుందో మనకు విశాఖపట్నంలో, అక్కడ 5/2/24 సాయంత్రం 5 గంటల లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ డేట్ తర్వాత ఎవరైతే ఇంకా లేట్గా ఇస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా 50 మార్కులు ఉంటాయండి. ఓకేనా. ప్రీ స్కూల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు ఉన్నట్లయితే 5 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుందండి. వితంతువులు అయినట్లయితే ఇంకొక 5 మార్కులు ఎక్స్ట్రాగా ఇస్తారండి. మైనర్ పిల్లలు కలిగిన వితంతువులు అయినట్లయితే సో మనకి ఇంకొక 5 మార్కులు ఎక్స్ట్రా ఇస్తారండి. ఓకేనా. సో అనాథ వాటికి సంబంధించి ప్రభుత్వ సంస్థల నివసించినందుకు దానికి సంబంధించి ఇంకొక 10 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. వికలాంగులు అయితే ఇంకొక 5 మార్క్స్ అండ్ 20 మార్క్స్కి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్గా మీకు 100 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 100 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో మీకు ఎక్కడ అయితే మీకు మార్క్స్ వస్తాయో, ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంగన్వాడీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో నెలకు 11,500 రూపాయలు, హెల్పర్కి ఎవరైతే ఉన్నారో నెలకు 7,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి. మీ సొంత జిల్లాలోనే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే visakhapatnam.ap.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో మనకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, రోస్టర్ పాయింట్ ఏంటి
అండ్ రోస్టర్కి సంబంధించిన క్యాస్ట్ ఏంటనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో విశాఖపట్నం సంబంధించి ఫస్ట్ మనకు 3 ఐసీడీఎస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో వాటిలో 19 పోస్టులు అనేవి ఒక దాంట్లో ఉన్నాయి. అండ్ మిగతాకి సంబంధించి 18 పోస్టులు అనేవి ఒక దాంట్లో ఉన్నాయి. సో ఏ జిల్లాలో ఉన్నాయి, నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి, సో నేమ్ ఆఫ్ ద ఏడబ్ల్యూసీ ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మెన్షన్ చేస్తాను. ఇందులో ఉన్న లాస్ట్ పేజ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న ఏడబ్ల్యూఎస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకు విశాఖపట్నంలో ఈ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి సంబంధించిన కార్యాలయం ఉంటుంది. అక్కడికి పంపించడానికి ట్రై చేయండి, లేదా ఫిజికల్గా వెళ్ళి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దట్ ఇంత మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. మీకు విశాఖపట్నం సంబంధించిన మీ బంధువులు కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కానీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.